నమస్కారం. టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెద్ద తాడేపల్లిలో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. గుండుగొలనులో నిర్వహించిన రైతన్న మీకోసం వర్క్షాప్ కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. రాచర్ల గ్రామానికి చెందిన ఎం వెంకటేశ్వరరావుకు 3,25,000 సీఎంఆర్ఎఫ్ చెక్కును పార్టీ కార్యాలయంలో పంపిణీ చేసిన కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. అమర గాయకులు ఘంటసాల 103వ జయంతి కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నాటక పరిషత్తుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు బుద్దాల వెంకట్రామారావు. దత్తాత్రేయ జయంతి సందర్భంగా పలుచోట్ల సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. అర్హులైన వికలాంగులకు పెన్షన్ కోసం వారిని సొంత ఖర్చుతో ఏలూరు పంపించి వైద్య సర్టిఫికెట్ల కోసం కృషి చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పంచాయతీరాజ్ వ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని, పల్లెటూరులో పట్టుకొమ్మలుగా రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కొనిదెల పవన్ కళ్యాణ్ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77 డివిజనల్ డెవలప్మెంట్ అధికారి వారి కార్యాలయాలను ప్రారంభిస్తున్న కార్యక్రమంలో భాగంగా రూరల్ మండలం పెద్దతాడేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన తాడేపల్లిగూడెం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి వారి కార్యాలయంను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ స్థాయిలో ప్రజల వద్దకు పరిపాలన తెచ్చేందుకే నేడు పంచాయతీరాజ్ వ్యవస్థలో నెలకొల్పిన డివిజనల్ డెవలప్మెంట్ అధికారి వారి కార్యాలయాలు పల్లెటూర్లకు పట్టుకొమ్మలుగా నిలుస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరం, ఎంపీడీఓ చంద్రశేఖర్, జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, పొల్లా బాబీ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ సిస్టమ్ ప్రోగ్రాంలో ఒక టింగర్ రిపోర్ట్ అనేది G+1 మీటింగ్ సార్ ఒక పర్టికులర్ పోస్ట్ తీసుకోకుండా పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎం గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసి ఆయనంటూ ముద్ర వేసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, ఆయన సలహా సూచనలతో పంచాయతీరాజ్ శాఖలో ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్స్ లేక నిరాశతో ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఉత్సాహం కల్పించి వారితో మరింతగా ప్రజలకు సేవ చేసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి డీడీఓ కార్యాలయాల్ని 77 రాష్ట్రంలో 77 చోట్ల ఏర్పాటులో భాగంగా పెత్తాడపల్లిలో తణుకు తాడేపల్లిగూడెంకి డీడీఓ ఆఫీస్ని ఇక్కడ ఓపెన్ చేయడం శుభసూచకంగా నేను భావిస్తూ, అదేవిధంగా ఇక్కడ ప్రభాకర్ రావు గారు నోడల్ ఆఫీసర్గాను ఉంటారు ఇక్కడ. మరి ఎందుకంటే మనం కలెక్టరేట్కి వెళ్లకుండా కిందున్న సచివాలయాల్ని, మండల హెడ్ క్వార్టర్స్ని అన్నీ కూడా సంయమనం చేసి పాటించే విధంగా ఇవాళ పోలీసు వ్యవస్థలో చూసుకుంటే డిఎస్పీ కార్యాలయాలు ఉంటాయి. అదేవిధంగా మనకి ఎక్కడ కూడా అజమాయిషీ లేని పరిస్థితి. పంచాయతీరాజ్ వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి ఇవాళ పల్లెటూర్లన్నీ పట్టుకొమ్మలుగా మార్చాలనే ఆలోచనతో పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ తరఫున నేను అభినందన తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే అధికారులు ఉత్సాహంగా పనిచేస్తే ప్రజలకి మరింత సేవలు చేసే అవకాశం కలుగుతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టడం
మాట్లాడితే కలెక్టరేట్కి వెళ్ళకుండానే ఇక్కడే మన పనులు ఏమేమి చేయించగలం అనేది ఇక్కడే మన అధికారులతో మాట్లాడి చేయించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. మరి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సేవలన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలంతా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ అధికారులందరూ కూడా ప్రజల్ని వారిని ఇబ్బంది పెట్టకుండా మరి వాట్సాప్ గవర్నెన్స్ అనే విధంగా మనం ఈ మన గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా వచ్చిన ప్రతి సమస్యని సాల్వ్ చేసే విధంగా మీరు అందరూ మంచి చేసి మరింత ముందుకెళ్ళి మీరు ప్రమోషన్స్ ఇంకా రావాలి. మీరు ఏదో 22 సంవత్సరాల నుంచి ఒకటే పోస్టులో ఉండి గ్రూప్ 1 పాస్ అయ్యి కూడా ఉన్న అధికారులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో CEO లెవెల్లో ప్రమోషన్స్ వస్తాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా ప్రజలను కూడా ఆదుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాలు అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. బుధవారం వేమటూరు మండలం గుండుగొలను గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతన్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వర్క్షాప్లో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్ఎస్కే సిబ్బంది పర్యవేక్షణలో ఆర్ఎస్కే పరిధిలోని రైతులతో సమావేశమై ప్రభుత్వ పంచసూత్రాలపై అవగాహన కల్పించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు వంటి అంశాలపై రైతులకు స్పష్టమైన వివరణ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు ఎటువంటి అంతరాయం లేకుండా జరగడం, సకాలంలో డబ్బులు జమ చేయడం, సబ్సిడీపై యంత్ర పరికరాలు, డ్రోన్ల పంపిణీ, లాభదాయక పంటల ప్రోత్సాహం, సాంకేతికతను వ్యవసాయంలో అనుసంధానం చేయడం వంటి పలు సంస్కరణలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు మండలం జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, మండల మరియు గ్రామ అధ్యక్షులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చాలా మటుకి ఈ వ్యవసాయ పరికరాలన్నిటిని కూడా రైతులకి లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయం కూడా తక్కువ దాంట్లో చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ సబ్సిడీ ద్వారా కూడా మేము ఈ పరికరాలన్నిటిని కూడా అందజేస్తున్నాం. అలాగే దీన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అయితే మనం వాళ్ళు కూడా లాభపడతారు. అంటే మనకి ప్రత్యక్షంగా ఎంతమంది లాభపడతారో పరోక్షంగా కూడా అంతమంది కూడా లాభదాయకంగా ఉంటుంది. అలాంటి యూనిట్స్ అన్నిటిని కూడా అంటే మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఉద్దేశంతో అంటే మనకి తలసరి ఆదాయం కూడా పెంచే విధంగా అనేక కార్యక్రమాలని రూపకల్పన చేస్తున్నారు. దాంట్లో పాటుగా మన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ని ప్రమోట్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కూడా మనకి ఈ అన్నదాత సుఖీభవ ద్వారా మనం 20,000 ఇస్తున్నాం. మనం అంటే 3 దఫాలుగా ఒక బట్టి 7,000, ఒక బట్టి 7,000, ఒక బట్టి 6,000 మన రైతులకి చేయూతగా మనం అందరం కూడా ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో ఇది 13,500 ఇస్తే ఈ ప్రభుత్వంలో రైతులు ఇంకా బాగుండాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఆల్రెడీ 2 విడతలు మనం 7,000, 14,000 ఇచ్చాం. ఇంకొక 6,000 కూడా త్వరలోనే దాన్ని కూడా ఇస్తాం. అంటే ఇలాంటి మేము ధాన్యం కొనుగోలులో కూడా మీరు చూశారు. గత ప్రభుత్వంలో మీరు మార్చలని, సంచులు కానీ, ట్రాన్స్పోర్ట్ అని ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి మిల్ల దగ్గరికి రమ్మని మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అవన్నీ కూడా చాలా రకాలుగా జరిగినాయి. ఈ రోజు మీరు చూస్తున్నారు మన కొండబాబు గారు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మద్దతు ధర కన్నా కూడా 20 రూపాయలు రైతులందరికీ మీ అందరికి కూడా నేరుగా అందిస్తున్నామని చెప్తే దాన్ని ఇలాంటి శుభ పరిణామం ఎక్కడా కూడా జరగలేదు. ఇప్పటికి మన కొండబాబు గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. దానికి ఆయనకి కూడా మీ అందరు రైతుల తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మనకి ఈ రోజున మనం గత ప్రభుత్వంలో 1,650 కోట్లు మన రైతులందరికీ కూడా బాకీలు పెట్టి వెళ్ళిపోతే మనం అది ఈ కూటమి ప్రభుత్వం రాగానే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఆ బాకీలన్నీ కూడా తీర్చేసి మనం 48 గంటల్లోనే రైతులకి మనం ఇవ్వాలి అనే ఒక పాలసీ తీసుకొచ్చి దాన్ని కూడా ఈరోజు చాలా మంది రైతులు స్వయంగా తెలుసుకుంటే వాళ్ళే చెప్తున్నారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో రాచర్ల గ్రామం మారం వెంకటేశ్వరరావుకి 3,25,354 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండెట్టి సురేష్, ముప్పిడి రమేష్ మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. మారం వెంకటేశ్వరరావు గారు రాచర్ల గ్రామానికి చెంది ఈరోజు ఆయనకి వెనకాల బాల్స్ అరిగిపోయి తర్వాత గ్యాస్ట్రో ఎంట్రాల్స్ ద్వారా ఒక 2-3 ఆపరేషన్లు చేయించుకోవడం జరిగింది. దాదాపుగా 6 లక్షల పైన ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఆయన
మన తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సురేష్ గారిని సంప్రదించి ఆ సురేష్ గారు నా దగ్గరికి తీసుకురాగానే ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టడం జరిగింది. బిల్స్ అన్నీ తీసుకుని ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకుని 352 రూపాయలు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఇది మరి పేషెంట్కి ఖచ్చితంగా ఒక ఏంటంటే వాళ్ళు ఏదో అప్పులు చేసుకుని మరి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఈవేళ వాళ్ళ కుటుంబానికి ఆలంబనగా ఉండే పరిస్థితి చేయడం అనేది మరి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఈ చెక్కు ఈయనకి మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇలాగా ఎవరైనా ఆరోగ్యశ్రీలో చేయించుకోని పరిస్థితుల్లో ఉంటే ఈ బిల్స్ అయ్యి పట్టుకొచ్చి మా దగ్గరికి వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించి వాళ్ళకి ఇబ్బందిని తొలగించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి ఇది కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవి గారి పాత్ర కూడా దీంట్లో ఉంది. తర్వాత మాకు లాగిన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవి గారికి అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి రామరాజు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక వేకర్స్ కాలనీలోని ఘంటసాల విగ్రహం వద్ద గురువారం నాడు ఘంటసాల గానసభ ఆధ్వర్యంలో జరిగింది. ఘంటసాల గానసభ అధ్యక్షులు షేక్ కాసిం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాటక పరిషత్తుల సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బుద్దాల వెంకట రామారావు పాల్గొని ఘన నివాళులర్పించారు. ఘంటసాల విగ్రహం వద్ద పూజా కార్యక్రమాన్ని నిర్వహించి జన్మదిన కేకును కట్ చేశారు. వక్తలు మాట్లాడుతూ ఘంటసాల స్వరం తెలుగువారికి వరం అన్నారు. ఘంటసాల గానం అజరామరమని పేర్కొన్నారు. ఆయన చివరి కాలంలో పాడిన భగవద్గీత ప్రతి తెలుగువాడి గుండెలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుందన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్రావు, డి బాలాజీ, టి శోభనాద్రిరావు, గాయకులు టి మురళీకృష్ణ, జగదీష్, ప్రకాష్, వేణు, కిరాణ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల పాడిన పాటలతో నివాళులర్పించారు. తెలుగు భాషకి వరం ఘంటసాల గారి స్వరం. ఎందుకంటే తెలుగు భాష ఈనాటికి సజీవంగా ఉందంటే ఆయన పాడినటువంటి గీతాలు, ఆనాటి ఉన్నటువంటి సాహిత్యం, ఆనాటి చలనచిత్రాల్లో మరి మన స్వరపరిచినటువంటి అద్భుతమైనటువంటి స్వరాలు మరి ఈనాటికి కూడా చాలామంది హృదయాల్ని రంజింపజేస్తున్నాయి. అలాగే ఆయన మానసిక వికలాంగులకు కూడా ఘంటసాల గారి పాడినటువంటి పాటల్ని ఆత్రేయ గారి రచనలో ప్రయోగం చేసి మానసిక వైకల్యం ఉన్న పిల్లలను కూడా మామూలు మనుషులు చేసినటువంటి గొప్ప స్వరం ఘంటసాల గారి స్వరం. అటువంటి మహోన్నత వ్యక్తి అందుకోని శిఖరాలు లేవు. ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రపంచ వేదిక మీద పాడిన ఏకైక తెలుగు గాయకుడు ఎవరైనా ఉంటే అది ఘంటసాల వెంకటేశ్వరరావు మాత్రమే. అలాగే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా ఉంటూ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఆస్థాన విద్వాంసుడిగా నియమింపబడినటువంటి గాయకుడు కూడా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆయన పద్మశ్రీ అవార్డు ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆయనకి మటుకు ఇవాళ భారతదేశంలో ఎవరైనా గాయకుడికి ఇన్ని ఆలయాలు కానీ విగ్రహాలు కానీ ఉన్నాయంటే అది ఏ ఒక్క గాయకుడికి కూడా దక్కలేదు. అంటే హిందూ కానీ తెలుగు రంగంలో కానీ ఎక్కడా కూడా దక్షిణాది కానీ ఉత్తరాది కానీ ఏ ఒక్క గాయకుడికి మరి విగ్రహాలు కానీ ఆరాధన ఉత్సవాలు కానీ జరగటం లేదు. త్యాగరాజు గారి తర్వాత గొప్ప వాగ్గేయకారుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఎందుకంటే తెలుగులో గాయకులు చాలామంది ఉన్నారు, కానీ అలాగ 100 పైగా చిత్రాలని అద్భుతమైన బాణీలు ఇచ్చినటువంటి మరి ప్రయోక్త, అలాగే ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు కూడా. ఆంధ్రలో యావత్ ప్రపంచానికి తలమానికమైన గాయకుడు. సినీ సంగీతానికి వరవడి చుట్టి అంతకుముందు ఎంతమంది గాయకులున్నా తెలుగు సినిమా సంగీతానికి ఒక నుడికారం చుట్టి ఇలా పాడుకోండి అని నిర్దేశించి పద్యం అంటే ఇలా ఉండాలి అని పాడి మనకు చూపించిన అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇవాళ పుట్టినరోజు. డిసెంబర్ 4, 1922లో పుట్టాడు అని. ఇది 103 పుట్టినరోజు. మరి త్యాగరాజు గారి తర్వాత ఎవరైనా ఏ గాయకుడి కన్నా కూడా ఇలాగ పూజలు అందుకుంటున్నాడు, గుడులు కడుతున్నారు, విగ్రహాలు పెడుతున్నారంటే అది దక్కినటువంటి ఏకైక గాయకుడు ఘంటసాల గారు ఒక్కడే. తను పాడుతూ 10 మందిని పాడించాడు.
దాన్ని జీవించింది తక్కువ కాలమే అయినా మరి మనకి ఎన్నో ఆణిముత్యాలు. అంటే శాస్త్రీయ సంగీతంలో ఆయన డిప్లొమా చేసి కూడా అదే ఆయన కచేరీలు చేసుకుని ఉంటే ఆయన నేదుడు కృష్ణమూర్తి లేకపోతే బాలమురళి ఒక బాణీలో ఉండిపోనేమో. కానీ లలిత సంగీతానికి వచ్చి సాహిత్యానికి పెద్దపీట వేసి సాహిత్యం ఎలా ఉండాలి, సంగీతం ఎంత ఉండాలి అని నిర్దేశించి ఒక పాటకి న్యాయం చేయడం, సందర్భోచితమైన గానం, మధురమైన గానం, అటువంటి కంఠం వాళ్ళు ఎంతమందిని మనం చూసినా ఈ రోజుకి అటువంటి గాయకుడు ఇంతవరకు రాలేదు, ఇక ముందు రాడు. స్థానిక ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఐలూరి వెంకటరామయ్య బ్రహ్మత్వంలో బాబావారికి ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా దత్త జయంతి పురస్కరించుకుని దత్తాత్రేయ విగ్రహానికి అభిషేకాలు, అలంకరణలు చేశారు. కాగడ హారతి అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో బాబావారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దత్త జయంతి సందర్భముగా ఉదయం 6 గంటలకు దత్తాత్రేయ విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు, అలాగే దత్తాత్రేయ స్వామి వారికి విశేష అభిషేక కార్యక్రమము, అలాగే అష్టోత్తరనామార్చన జరుగును. కావున తర్వాత నీరాజమంత్రములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఈరోజు దత్త జయంతి సందర్భముగా బాబా దత్తాత్రేయుడికి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా చాలా అభిషేకానికి, అలాగే అష్టోత్తర సహస్రనామ అష్టోత్తరానికి పాల్గొని దత్తాత్రేయ తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు. తమ కాళ్ల మీద తాము నిలబడలేని 100% వికలాంగులను ప్రభుత్వం గుర్తించి పూర్తి స్థాయిలో పెన్షన్ మంజూరు చేయాలని రాష్ట్ర తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 100% మానసిక మరియు శారీరక వికలాంగత్వంతో బాధపడుతున్న వికలాంగులకు 15,000 రూపాయల వికలాంగ పెన్షన్ మంజూరు కొరకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి మరియు మండల స్థాయి డాక్టర్స్తో మరియు మెడికల్ బోర్డు అధికారులతో ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడారు. ఏలూరు మెడికల్ బోర్డు వారి వెరిఫికేషన్ నిమిత్తం తన సొంత డబ్బులతో రవాణా మరియు భోజన ఏర్పాట్లతో పాటు వికలాంగులను 4 అంబులెన్స్లలో ఏలూరు పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి పేదవానికి న్యాయం జరుగుతోందని అన్నారు. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో మానసికంగానూ శారీరకంగానూ ఉన్న వికలాంగులకి పెన్షన్ 6,000 రూపాయలు మాత్రమే వస్తుందని ఆ తల్లిదండ్రులు వాపోయినప్పుడు దీనికి స్పెషల్గా మళ్ళీ వీళ్ళందరికీ కూడా 15,000 పెన్షన్ రావాలి. ఒక మనిషి సపోర్ట్ లేకుండా లేగలేని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు కాబట్టి దీనికి ఒక అమెండ్మెంట్ చేయవలసి ఉంటుంది చట్టంలో. దాని గురించి మనం మంత్రి గారితో వాళ్ళతో మాట్లాడి ఎక్కడో విజయవాడలో ఉంటే ఏలూరులో సెంటర్ పెట్టించి వాళ్ళందరినీ మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ కోసం పంపిస్తూ ఉన్నాం. దానికి అన్ని ఏర్పాట్లు మన ప్రభుత్వం తరఫున మనమే చేసి వీళ్ళందరికీ అంబులెన్స్లో పంపించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఈ సర్టిఫికేట్ల ద్వారా మళ్ళీ 15,000 పెన్షన్ వచ్చే ప్రయత్నం తాడేపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా రాష్ట్రంలో చాలామంది ఉండుంటారు. మన కాన్స్టిట్యూన్సీలో 15 మంది దాకా వికలాంగులు, మానసికంగాను శారీరకంగాను వికలాంగులు ఉన్నారు. వాళ్ళందరికీ రావడానికి మరి మనకు కూడా మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మరి ఖచ్చితంగా ఇవన్నీ అయిన తర్వాత 15,000 రూపాయల పెన్షన్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ప్రభుత్వం తరపున నేను కూడా ప్రయత్నం చేసి తాడేపూడిలో మొట్టమొదటి ఇప్పించే ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉన్నాను. అలాగే రాష్ట్రం అంతా కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. మా అబ్బాయి పేరు నరసింహరాజు. మా అబ్బాయి నడవలేడండి. మా అబ్బాయి పూర్తిగా వికలాంగుడు. అసలు ఎవరైనా ఉంటేనే కానీ లేకపోతే తనంతటానే ఎక్కడికి బయటికి వెళ్ళాడు. మా అబ్బాయిని చూసి మా ఊరు వచ్చారు శ్రీను గారు. వచ్చి మీ అబ్బాయికి 6,000 రావడం ఏంటమ్మా, 15,000 ఫంక్షన్ మనం చేద్దామని చెప్పి ముందుకు వచ్చారు. సారే ఫోన్ చేసి ఇలా ఏలూరు తీసుకెళ్దాం రండి అని అన్నారు. అంబులెన్స్ పెట్టారు, తీసుకెళ్తున్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీను గారు తీసుకెళ్తున్నారండి. ఆయనకి చాలా థ్యాంక్స్ అండి. వీరవసరం మండలం తోలేరులో చవాకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నాటక పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ నాటకోత్సవాలు జరిగాయి. శనివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పాల్గొన్నారు. ఆ సమావేశంలో నాటక పరిషత్తుల సమైక్య అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావును కొయ్యే మోషన్ రాజు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బుద్దాల వెంకటరామారావు కళారంగానికి చేస్తున్న సేవలను శ్లాఘించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ
కౌరు శ్రీనివాస్, బర్ర గోపీమూర్తులు కూడా పాల్గొన్నారు. పంచాయతీల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన నేపథ్యంలో బేమడోలు మండలం పోళ్ల గ్రామ పంచాయతీ నుండి శివారు గ్రామమైన ఎంఎంపురంను విడదీయమని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజుని పోళ్ల గ్రామ ప్రజలు కోరుతూ గురువారం సాయంత్రం వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సర్పంచ్ దాయం సుజాత, జనసేన నాయకులు కొమ్మని కృష్ణమోహన్, పంచాయతీ వార్డు మెంబర్, టీడీపీ నాయకులు పెడ్డ సత్యనారాయణ, గురువెల్లి శంకర్, వైసీపీ నాయకులు పులకండ మధుసూదన్ రావు, కందులపాటి మురళీధర్రావు, కందులపాటి వాసు, రాయభారపు రంగబాబు, పచ్చా లక్ష్మీనారాయణ, పచ్చా క్రాంతి, తాటిపాక మాణిక్యాలరావు, తాటిపాక అంజీలు ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక సత్యవతి నగర్ 11వ వార్డులో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 33వ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ఆలయ అర్చకులు నేతినాగు వెంకట రమేష్ శర్మ బ్రహ్మత్వంలో 2వ రోజుగా చిలుకూరి నారాయణరావు, శ్రీమతి లక్ష్మీ దంపతులచే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అమ్మవారికి సుగంధ ద్రవ్యములతో అభిషేకములు జరిపించారు. అనంతరం అమ్మవారికి భక్తులు సమర్పించిన బంగారు ఆభరణములు, వెండి ఆభరణములు అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి 108 మంది మహిళలచే అమ్మవారికి కలశ పూజ జరిపించారు. శుక్రవారం 801 మందిచే సామూహిక కుంకుమ పూజలు, 6వ తేదీన అమ్మవారి రథోత్సవము, 7వ తేదీన అఖండ అన్న సమారాధన జరుగుతాయి. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కాళ్ల గోపీకృష్ణ, కార్యదర్శి యాదాల శివాజీ నాయుడు, కోశాధికారి బొర్రా మురళీధర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహాలక్ష్మి మాతకు శ్రీ గణమహాలక్ష్మి మాతకు మహాలక్ష్మి మాతకు శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర మాస ఉత్సవాల్లో భాగంగా 108 మంది మహిళలచే
కలశాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. ఇదే విధంగా రేపు సామూహిక 800 మంది మహిళలచే కుంకుమ పూజలు నిర్వహిస్తున్నాము. దానికి మహిళా భక్తులు అందరూ విచ్చేసి కుంకుమ పూజల్లో పాల్గొనవలసిందిగా కమిటీ వారి తరఫున కోరుకుంటున్నాము. ఈ కుంకుమ పూజకి మీ కావలసిన పూజా సామాగ్రి అంతా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా శనివారం రథోత్సవం నిర్వహిస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి అమ్మవారిని విశేషంగా అలంకరించి పురవీధుల్లో తిప్పుతూ రథోత్సవం నిర్వహిస్తున్నాం. అలాగే ఆఖరి రోజు ఆదివారం అఖండ అన్న సమారాధనకు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కమిటీ వారి తరఫున కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం ఉదయం అమ్మవారికి వివిధ పళ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలు, ఆవు పాలతో అమ్మవారికి అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమం చేశారు. వెలవెలపల్లి ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అభిషేక కార్యక్రమం చేశారు. ఆలయ ఈవో డివి చంద్రశేఖర్, ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా చక్కగా ఆ అమ్మలగన్నమ్మ శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారికి పంచామృతాలతోటి, వివిధమైనటువంటి ఫల రసాలతోటి, సుగంధ పరిమళ ద్రవ్యములతోటి, పసుపు, కుంకుమ, విభూది, గంధము ఇత్యాది సమస్తమైనటువంటి పుణ్య నదీ జలాలతోటి కూడా చక్కగా అమ్మవారికి ఎంతో విశేషంగా అమ్మవారికి అభిషేకం చేసుకోవడం జరిగింది. అటువంటి మార్గశిర మాసంలో అమ్మవారిని లక్ష్మీదేవిగా ఆరాధన చేస్తే చాలా విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతోంది శాస్త్రం. మాసానాం మార్గశీర్షాం, చక్కగా ఆ యొక్క మాసాలన్నింటికల్లా మార్గశిర మాసంలో అమ్మవారికి విశేషమైనటువంటి శక్తి ఉంటుందట. అటువంటి శక్తి సమయంలో మనం ఆ అమ్మవారికి అభిషేకం చేసుకోవడం ఉదయకాలంలో ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని, ఈ లోకాన్ని, ఈ ప్రాంతాన్ని కూడా అమ్మ సుభిక్షంగా ఉంచుతుంది. స్థానిక కోతిబొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ లక్ష్మీ సాయి మందిరంలో గురువారం మార్గశిర శుద్ధ పౌర్ణమి దత్తాత్రేయ జయంతి పురస్కరించుకుని బాబావారికి, దత్తాత్రేయ స్వామికి ఆలయ అర్చకులు బ్రహ్మత్వంలో విశేష అలంకరణలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మీద పడేసారు చూడండి. శ్రీ లక్ష్మీ సాయి మందిరం వద్ద ఈరోజు శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి జరుపుకుంటామండి. ఈరోజు దత్తాత్రేయ జయంతి సందర్భంగా మన లక్ష్మీ సాయి మందిరంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ఉదయం 6 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరపడింది. తర్వాత స్వామివారికి విశేష పుష్పాలతో స్వామివారికి అష్టోత్తర పుష్పార్చన కార్యక్రమం జరపడింది. మధ్యాహ్నం 12 గంటలకి అన్న సమారాధన కార్యక్రమం జరపడుతుంది. భక్తులందరూ కూడా ఈరోజు చాలామంది భక్తులు విచ్చేసి దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించారండి. వాళ్ళందరూ కూడా ఆయుర అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి ఆ దత్తాత్రేయుని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ సువర్చల సుందర అభయాంజనేయ స్వామివారి ఆలయం నందు మార్గశిర మాస నవావతార మహోత్సవములు జరుగుతున్నాయి.
ఐదవ రోజుగా గురువారం ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో వెలవలపల్లి రామలింగేశ్వర శర్మ పర్యవేక్షణలో వేద పండితుల బ్రహ్మత్వంలో ఉదయం 8 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, సుగంధ ద్రవ్య పవిత్ర నదీజలముల అభిషేకము, సింధూర పూజ, ఆంజనేయ స్వామి వారికి అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులతో హనుమద్ వ్రతము కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. సువత్సరా సమేత సుందర హనుమాన్ స్వామివారి దక్షిణముఖ ఆంజనేయ స్వామివారి యొక్క దేవాలయంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగ స్వామివారి యొక్క నవరాత్ర మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నవరాత్ర మహోత్సవాలలో ఇవాళ 5వ రోజుగా రాయి మణికంఠ స్వామి, నాగలక్ష్మి దంపతుల చేత ఇవాళ స్వామివారి చక్కగా విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచనం, మరి రక్షాబంధన, మండపారాధన పూజ, మరి అత్యంత వైభవంగా మహాన్యాసం, మరి 11 రకాలైనటువంటి పళ్ళరసాలతో, పంచామృతాలతో స్వామివారికి చక్కగా ఇవాళ ఆంజనేయ స్వామివారికి మరి రుద్రాభిషేక కార్యక్రమం, అనంతరం నీరాజనం, మంత్రపుష్పం కార్యక్రమాలు జరుగుతాయి. మరి అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు ప్రారంభం చేసి స్వామి యొక్క మూల మంత్రం చేత స్వామివారికి, రామచంద్ర స్వామివారికి, అదేవిధంగా సువత్సరాంజనేయ స్వామివారికి, మరి నవగ్రహాలకి రుద్రహోమం, ఈ విధంగా మన్యహోమం, ఇవన్నీ కూడా మన్యసూక్త హోమం, ఇవన్నీ కూడా హోమాలు జరగడమే కాకుండా సాయంత్రం ఇవాళ స్పెషల్గా జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే సువత్సరాంజనేయ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి. కాబట్టి భక్తులు 1 మంది కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ గౌరీశంకర్ ఆలయంలో శ్రీ గౌరీదేవి అమ్మవారికి విశేష ద్రవ్యములతో అభిషేకములు, అర్చన, పంచహారతులు, సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ నెల అన్నదాన కార్యక్రమానికి ప్రతి నెల నెలవారీ దాతలు ఇచ్చే చందాలతో నిర్వహించామన్నారు. ఈ నెల సిరపరపు వెంకట్రావు మనవరాలు హితశ్రీ ప్రియ, దత్తి వెంకట్రావు మనవరాలు హసిత పుట్టినరోజు సందర్భంగా వీరు ఇరువురు అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. అమ్మవారికి విశేష ద్రవ్యములతో అభిషేకములు, అర్చన, పంచహారతులు, సామూహిక శ్రీ లలితా సహస్రనామ పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి అన్నప్రసాద వితరణ జరగడం జరుగుతుంది. ఈ నెల ఈ అన్న సమారాధనకు సిరపరపు వెంకటరావు గారి మనవరాలు హితశ్రీ ప్రియ, అలాగే దత్తి వెంకటరావు గారి మనవరాలు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఇరువురి కుటుంబాలు కూడా అన్నదాన కార్యక్రమానికి పరాయిస్తున్నారు. వీరితో పాటు వీరిని వీరి కుటుంబాలను ఆ గౌరీమాత నెలలా చల్లగా చూడాలని, అదేవిధంగా ప్రతి నెల కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి పుట్టినరోజులు కానీ, పిండి రోజులు కానీ దాతలు మీ పేరు మీద పౌర్ణమి రోజున ఈ అన్నదాన కార్యక్రమం జరిపించవచ్చు. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ కూడా సహకరించాలని. మనుషుల్లో నీతి, నిజాయితీ కనుమరుగవుతున్న ఈ రోజుల్లో బేమడోలులో చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవించే ఓ మహిళ తనకు దొరికిన సొమ్మును బాధితుడికి అందజేసి తన నిజాయితీని చాటుకుంది. కాకినాడ కొండయ్యపాలెం గ్రామానికి చెందిన వ్యాపారి జువ్వల సత్యనారాయణ బేమడోలు స్థానిక సంత మార్కెట్లో 36,000 రూపాయల నగదు పోగొట్టుకున్నారు. గుండుగొలనుకు చెందిన తిరుమల శెట్టి కరుణ ఆ సొమ్మును గమనించి బేమడోలు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లింది. అప్పటికే పిఎస్కు చేరుకున్న సత్యనారాయణను ఆమె గుర్తుపట్టి ఆ నగదును బేమడోలు పోలీసుల సమక్షంలో బాధితుడికి అందజేసింది. దీంతో పోలీసులు, స్థానికులు సదరు మహిళ కరుణను అభినందించారు. కూలి పనులు చేసుకుంటూ జీవించే ఆమె చూపిన నిజాయితీ అందరికీ ఆదర్శనీయంగా నిలిచిందని బేమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్ఐ మదీనా బాషా అన్నారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది ఆమెను అభినందించారు. ఆధునాతన సాంకేతికతల సాయంతో శుద్ధి చేసిన నీటిని ప్రజలకు అందించవచ్చని లించోపింగ్ విశ్వవిద్యాలయం స్వీడన్ సహాయ ఆచార్యులు డాక్టర్ దుర్గా శంకర్ వావిలపల్లి సూచించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లోని మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నీటి శుద్ధీకరణకు స్థిరమైన సాంకేతికతలు, భవిష్యత్ కోసం అధునాతనమైన పదార్థాలను ఉపయోగించడం అనే అంశంపై గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ విభాగాధిపతి డాక్టర్ సంతోష్ కుమార్ బెహర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి డాక్టర్ దుర్గాశంకర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన నీరు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని, కలుషిత నీటిని తాగితే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాలున్నాయని చెప్పారు. తాగునీటి వనరులు కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ ఆర్ సునీల్ కుమార్, డాక్టర్ జి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ఎస్ రాథోడ్, డాక్టర్ వివి సత్యప్రసాద్, డాక్టర్ అల్లంశెట్టి శ్రీకాంత్, డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ తాపస్, డాక్టర్ వినోద్ కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు. We won't do much research on basic sciences. We do much research on engineering and material science and sustainability focused research. Our major fund from the European Union and Sweden government comes from research on the sustainability focused research. So we major in materials design division work on the sustainable development goals, major in sustainable goal 6, clean water and sanitation, development and clean energy. Why we want to do the research on the clean water? If you see that as per UN statistics, they are from the year 2020 statistics, from around 22.2 billion people lack safe drinking water, and 3.5 billion people are lack safely managed sanitation. But if you see here, the 2.4 billion people are living in water stressed countries. So there are a lot of water pollution happening in these countries, and they are lacking the drinking water and water for the sanitation. So we majorly focus on the water purification using the advanced materials synthesis at our division materials design. పెంటపాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్లో ప్రజానాట్య మండలి కళాకారుడు సిపిఎం పార్టీ నాయకులు పెంచలయ్య హత్యకు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెంచలయ్య కుటుంబ సభ్యుల ముందే మారణాయుధాలతో నరికి చంపడం చాలా హేయమైన చర్య అని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, చెల్లా పుల్లారెడ్డి, బొంకు నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. చనిపోయిన పెంచలయ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంటా కోటేశ్వరరావు, బర్లా బాలాజీ, దత్తురాము, బంకురు మణికంఠ, మాజా శ్రీను, అప్పల ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన మెగా పీటీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భీమడోలు మండలం విద్యాశాఖాధికారి భాస్కర్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం భీమడోలు మండలంలోని పలు పాఠశాలను సందర్శించి ఈ నెల 5వ తేదీ శుక్రవారం నిర్వహించే మెగా పేరెంట్స్ డే ఏర్పాట్లను ఎంఈఓ భాస్కర్ కుమార్ పరిశీలించి సదరు పాఠశాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థి ప్రగతిని, పాఠశాల అభివృద్ధిని, పలు అంశాలను చర్చించడం జరుగుతోందని, సహపంక్తి భోజనాలతో కార్యక్రమం ముగుస్తోందని ఎంఈఓ భాస్కర్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో భీమడోలు హైస్కూల్ హెచ్ఎం పద్మజ, ఉపాధ్యాయులు అహ్మద్ పాల్గొన్నారు. రేపు 5వ తారీఖున ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి విద్యా కార్యక్రమాల్లో మరొకటి మెగా పీటీఎం, మెగా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము. దీనికి సంబంధించి భీమడోలు మండలంలో 40 పాఠశాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాము. ఇప్పటికే అన్ని పాఠశాలల వారి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తల్లిదండ్రులకు ఆహ్వానాలు పంపించడం జరిగింది. రేపు అందరూ కూడా ఆయా పాఠశాలలో హాజరవుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మండలంలోని అన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి, అలాగే ఉపాధ్యాయులకి తెలియజేసింది ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా జరుపుతారని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఆయా విద్యార్థుల యొక్క ప్రగతిని ముఖ్య అంశంగా తీసుకుని ఆ విద్యార్థుల యొక్క అభివృద్ధిని ఏ విధంగా సాధించాలో తల్లిదండ్రులకి వివరించాలని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా విద్యార్థుల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంతా కూడా తల్లిదండ్రులతో చర్చించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 3వ తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతోంది. స్థానిక 15వ వార్డు సవిత్రిపేటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి సత్సంగ ధ్యాన భజన మందిరంలో దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా గురువారం పురస్కరించుకుని బాబావారికి, దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు, అలంకరణలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ పూజలను ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దత్త జయంతి శుభ సందర్భంగా
దత్తాత్రేయ స్వామివారికి షోడశోపచార పూజలు, అన్ని విధాల పూజా కార్యక్రమాలు దత్త జయంతి శుభ సందర్భంగా జరపబడ్డాయి. భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నారు. ఉదయం పూజా కార్యక్రమంలో, తదుపరి మధ్యాహ్నం భోజన కార్యక్రమం, ఉదయం కాగడహారతి, అనంతరం పూజా కార్యక్రమం, మధ్యాహ్న హారతి, అనంతరం భోజన కార్యక్రమం జరపబడుతుంది. భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సింది కోరి ప్రార్థిస్తూ అందరూ కూడా ఈ భోజన కార్యక్రమంలో అందరూ కూడా విరివిగా పాల్గొనడం జరిగింది. అలాగే ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గురువారం అన్నదానం చేయాలనుకుంటే 7,500 ఇచ్చినట్లయితే మీ పేరుని అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదే పుట్టినరోజులకు కానీ ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా సరే మీరు ఇక్కడ భోజన కార్యక్రమాలకి 7,500 కట్టినట్లయితే మీ పేరుని భోజనం పెట్టడం జరుగుతుంది. జగద్గురు శ్రీ దత్తాత్రేయ యొక్క జయంతి శుభ సందర్భంగా మన తాడేపల్లిగూడెం 15వ వార్డు సవిత్రిపేటలో వేసి ఉన్న శ్రీ షిరిడి సాయి బాబా సత్సంగ ధ్యాన మందిరం నందు అఖండ అన్న సమారాధన నిర్వహించబడుతుంది. అలాగే ఉదయం హారతి, పంచామృత స్థానములు, అభిషేకములు, షడోపచార పూజలు జరిగినాయి. అనంతరం విష్ణు సహస్రనామము, లలిత గానం జరిగింది. ఈరోజు ఈ యొక్క అన్నదానానికి అనేక మంది భక్తులు సహకరించారు. స్థానిక సుబ్బారావుపేట పోలీస్ క్వార్టర్ సమీపంలో భోగవల్లి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన సాయిబాబా మందిరంలో దత్త జయంతి సందర్భంగా గురువారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మానేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దత్త జయంతి పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం 300 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుబ్బారాయుడుపేటలోని భోగవల్లి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వారి చేత నిర్మించిన సాయిబాబా దేవాలయం నందు ఇవాళ దత్త జయంతి పురస్కరించుకుని తెల్లారుజామున దత్తాత్రేయుడికి అభిషేకం, పాలాభిషేకం, తదుపరి భక్తులకి దర్శన సౌభాగ్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున దత్త జయంతి సందర్భంగా మేము అన్నదానం చేస్తున్నాం. 300 మందికి దగ్గర అన్నదానం జరుగుతుంది. అలాగే మేము భోగవల్లి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి వార్షికోత్సవానికి, గురు పౌర్ణానికి, దత్త జయంతికి అన్నదానం చేస్తాం. ఈ లక్షవారాలు ఎవరైనా భక్తులు స్వయంగా వచ్చి పెట్టుకుంటానంటే పెట్టుకోవడానికి మాకు అభ్యంతరం లేదు, వాళ్ళు స్వయంగా పెట్టుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి వారం కూడా ఎవరైనా భక్తులు పెట్టుకుంటే 150 మంది దాకా ఉంటుంది. పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ పెట్టుకోదలుచుకుంటే 150 మంది దాకా భోజనాలు చేస్తుంటారు. బేమడలు కాలువగట్టు శ్రీ కనకదుర్గమ్మ భవానీపీఠం అమ్మవారి ఊరేగింపు మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. అలంకరించిన పంచ అశ్వవాహనంపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహాన్ని ఉంచి పంచ కలశాలను ధరించి భవానీ మాలాధారులు గ్రామంలో ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించారు. భవానీపేటం గురుస్వామి దుర్గారావు పర్యవేక్షణలో గ్రామక్షేమం, దేశక్షేమం కాంక్షిస్తూ అమ్మవారి గ్రామోత్సవం ప్రతి ఏటా బేమడోలు గ్రామంలో నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పేటానికి చెందిన 100 మంది భవానీ మాలాధారులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు కొత్త రోడ్డు నిర్మాణం గురించి గ్రామంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. గ్రామంలో పెద్దలందరూ కలిసి కమిటీని ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరిని కలిసి నిధుల సేకరణ గురించి అడిగారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు తోట సూర్యనారాయణ, మిద్దే కనకారావు, సరిపల్లి చిట్టిబాబు, రామిశెట్టి సత్యనారాయణ, సారిక శ్రీనివాస్, సారిక వెంకట్రావు, తోట మునీశ్వరరావు, నిడదవోలు రాజేశ్వరి, సారిక శ్రీను, ఉర్రింకెల వెంకటపతి, కోటిపల్లి వెంకటేశ్వరరావు, కల్లేపల్లి లక్ష్మీపతి, సరిపల్లి వర్మ, సారికి వెంకట్రావు, దూలం వర్మ, గడ్డం మోషి, రామశెట్టి అప్పారావు, కంతెటి శ్రీనివాస్, మద్దాల పండు, కనపర్తి గణేష్, దోలం మాణిక్యం, మిర్యాల విజయ్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి ఇప్పటి వరకు కూడా మనం రైల్వే రోడ్డు మీద నడుస్తున్నాం. మారపల్లి కంటూ ఒక రోడ్ లేదు, కానీ పుంత రోడ్లు మాత్రం ఉన్నాయి. కానీ అవి రోడ్డు అంతా కూడా వేయడానికి సరిపాటుగా స్థలం లేనందున 1 ఎకరం 30 సెంట్లు కొంటే దానికి మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఆయన యొక్క సహకారాన్ని అందిస్తానన్నారు. గ్రామ ప్రజలందరూ కూడా ఆ యొక్క ఎకరం 30 సెంట్లకి మాలు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఆర్థిక సహాయాన్ని అందిస్తే దానికి బదులుగా ప్రభుత్వం వారు అనేకమైన నిధులు సేకరించి ఆ రోడ్డు మార్గాన్ని వేస్తానన్నారు. అలాగూ
ఆయన మాట ఇచ్చినందుకు మన మారంపల్లి గ్రామం తరపున ప్రస్తుత ఎమ్మెల్యే గారికి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేపరుస్తున్నాం మారంపల్లి గ్రామం తరపున. అలాగే మారంపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రోడ్డు అనేది ఎంతో అవసరం. రోడ్డు మార్గం ఉంటేనే గ్రామం యొక్క విలువ పెరుగుతుంది. రోడ్డు మార్గం ఉంటేనే రైతులు కూడా ఆ యొక్క ధాన్యాన్ని సమకూర్చుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.